ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. కాదు, మంత్రి పదవి రాలేదు, రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉండాలి, నా వంతు నేనేదో మంత్రి అయ్యానని ప్రూవ్ చేసుకోవాలి అనే బాధ ఉందా ఇప్పటికి? ఇప్పటికి లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు ఉండేది. ఎందుకంటే కేసీఆర్ నన్ను మంత్రిని చేస్తాను, నాకు జీవితంలో ఒకసారి మంత్రి కావాలనే కోరిక కూడా ఉండే. ఓకే, ఆ కోరిక తీరుస్తారనే చెప్పాడు నాకు. సరే, ఆయనకున్న ఇబ్బందులు మరి ఏ కారణాలు నాకు తెలియదు, ఆయన చేయలేకపోయినాడు. కానీ మీరు కేసీఆర్ గారు అంటే మంచి గౌరవం ఇస్తారు. ఎలక్షన్స్కి ముందు ఇదే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దాదాపు 6 నెలల పాటు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది, వెళ్ళిన మనిషిని కూడా వెనక్కి పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అనే మాట వాస్తవం కదా? ఇది దాంట్లో కొంత వాస్తవం, కొంత అవాస్తవం. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంది, 6 మాసాల్లో టైం ఇవ్వని మాట వాస్తవం. కానీ నేను ఎప్పుడు పోయి తిరిగి రాలేదు. విన్నారా, నేను ఎప్పుడు కూడా ఈ స్థానంలో వచ్చిన తర్వాత వితౌట్ అపాయింట్మెంట్ నేను ఈ సీఎం దగ్గరికైనా ఆ సీఎం దగ్గరికైనా వెళ్ళను. నేను వాళ్ళు టైం ఇస్తేనో వాళ్ళు పిలుస్తాను. ఓకే, నా అవసరం ఉంటే నేను టైం అడుగుతాను, వాళ్ళు టైం ఇస్తే వెళ్తాను. లేదు ప్రభుత్వ పరంగా కొన్ని కలిసి ఉండేటువంటివి ఉంటాయి, అప్పుడు వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాను. అంతవరకే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, పిలుస్తారు, వెళ్తాను. అంతే తప్ప మనం అప్పుడు కూడా 6 months గ్యాప్ కూడా ఎందుకు వచ్చింది అనేది కొంతమంది పోయి ఏవో రకరకాల కారణాలు, ఏదో ఒకటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి కదా రాజకీయాల్లో. ఓకే, ఏదో చెప్పడము దానివల్ల ఆయన కొంత మరి ఇబ్బంది పడ్డాడేమో నాకు తెలియదు. దాని కొరకే నేను ఒకసారి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనే కోరిక నాకుండే, వాస్తవ పరిస్థితులు చెప్పాలనే కోరిక నాకుండే, జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి చెప్పాలని ఉండే. ఎందుకంటే కేసీఆర్ అంటే నాకు కొత్త కాదు, తెలుగుదేశంలోనే మేము కలిసి పనిచేసినాం. నిర్మల్ 96లో వేణుగోపాలాచారి గారు రాజీనామా చేసిన సందర్భంలో బై ఎలక్షన్లో ఆయనతో పాటు నన్ను ఇన్ఛార్జ్ చేసినారు. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్. వారు మన ప్రిన్సిపల్ అనేది, నన్ను వైస్ ప్రిన్సిపల్ అనేది, మేమిద్దరం నిర్మల్లో హోటల్లో ఉండేది. 1 నెల రోజులు ఉన్నాం దాదాపు, వచ్చుడు పోవుడు కానీ అక్కడ ఉండడం కానీ. తెలంగాణ వాదం పుట్టింది కూడా ఒకరోజు అక్కడ బై ఎలక్షన్స్లో సెలవు వచ్చింది. ఎవరు పెద్ద మనిషి ముస్లిం చనిపోతే ఆ రోజు ప్రచారం బంద్ పెట్టారు. పెడితే ఇదే ఆయన, నేను ఇంకా లోకల్ లీడర్స్ కలిసి ఎస్ఆర్ఎస్పి డ్యామ్ మీద వెళ్ళాం. అక్కడ చూస్తే ఆ రోజు ఆయన అన్నాడు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ వైష్ణవాలయాలుగా ఉంటాయి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ శివాలయాల్లాగా ఉంటాయని. ఓకే అని ఆ రోజు అని, మనం తెలంగాణ తెస్తే తప్ప మన ప్రాజెక్టులకు భవిష్యత్తు ఉండదు, మన ప్రాంతానికి భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయం 96లో, నాట్ నౌ. ఆ విషయం ఆయన కూడా చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కానీ అక్కడిక్కడ చెప్పాడు. దానికి అప్పటికి నేను కాంగ్రెస్ ఎంపీని, ఆయనకు చెప్పాడు. తర్వాత కాంగ్రెస్ ఎంపీగా మేము 9 నుంచి 14 వరకు నేను కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత వివేక్ కానీ, సిరిసిల్ల రాజయ్య కానీ, జగన్నాథం కానీ, మేము ఒక గ్రూపుగా మధు యాష్కే కానీ, బలరాం నాయక్ కానీ, సర్వే సత్యనారాయణ గారు కానీ, 12 మందిలో దాదాపు 8 మంది రోజు గొలహేసేవాళ్ళమే, పార్లమెంటు స్తంభింపజేసేవాళ్ళమే. మేము 5గురం అయితే ఒక 2 days పార్లమెంట్ మెట్ల మీద పడుకున్నాం. అటువంటి సందర్భాల్లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు, కేసీఆర్, విజయశాంతి గారు. వాళ్ళు సభలో ఏదైనా గొడవ చేయాలనుకుంటే మమ్మల్ని అడిగే చేసేది, మేము వాళ్ళకు మద్దతుగా వస్తామంటేనే వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి. ఆ విషయం కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు అడిగేది, వాళ్ళ మీ ప్రోగ్రామ్ ఏంది అది చెప్పారు కదా ఒకసారి. ఒకరోజు బహిరంగ సభలో కూడా నేను గుత్తా సుఖేందర్ గారికి టికెట్ ఆఫర్ చేశాను, ఆయన నేను చేయనన్నాడు. పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ అప్పుడు కూడా చెప్పారు కదా ఆయన. అయితే అంతకుముందు నేను టీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకున్న సందర్భంలోనే వారితో చెప్పాను, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాల్గొన్నాను. రీజన్ ఏముందండి? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, డబ్బులు, ఖర్చులు, ఈ పెట్టుబడులు, ఇవన్నీ మంచి ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం లేదు. విశ్వసనీయత అనేది అందరిలో తగ్గిపోయేది.
రాజకీయ పార్టీలు మనం కూడా ఏం చేస్తున్నామంటే ప్రజలకు బాగా ఫ్రీగా అన్నీ రావాలనేటువంటి ఆశలు కల్పించాం. అది మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, అందరు కూడా ఆ కోరికల్లో బలంగా వాళ్ళు ఉన్నటువంటి ఫ్రీ బేసెస్ ఎక్కువైపోయాయి. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికే వాళ్ళు ఇస్తున్నారు కదా. ఎగ్జాంపుల్, నేను నిన్న ఊర్లో ఉన్నాను, ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అంటే మిడిల్ ఏజ్. సార్ నాకు 3 పిల్లలు, 3 పెళ్ళిళ్ళైనా వెళ్ళిపోయినారు, నేను నా భర్త ఇద్దరమే ఉంటున్నాం, మాకు ఈ 12 కిలోల బియ్యం సరిపోతలు, ఎక్కువ చేయాలని వచ్చింది. 6 కిలోలు ఇస్తున్నారు కదా, 12 కిలోలు సరిపోవట్లేదు అంటే నీ భర్తకు పెన్షన్ వస్తుందా అని అడిగాను. అంటే వస్తుంది సార్ అన్న. నాకు కూడా ఇప్పియాలా సార్ అంటే, మరి ఎందుకమ్మా నీకు 12 కిలోల బియ్యం వస్తున్నాయి, నీ భర్తకు పెన్షన్ వస్తుంది, మరి దాంతో బతకొచ్చు కదా మంచిగా అంటే, ఇద్దరం కూర్చొని తింటే సరిపోతలేదు సార్ అంటుంది. అంటే ఆ పరిస్థితికి ప్రజలు వచ్చారు, రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. నేను దాంట్లో తప్పు పట్టడం లేదు, రాజకీయ పార్టీలు, నాయకులే కాదు పార్టీలు కూడా. పార్టీలు అంటేనే వాళ్ళు కదా. అదే ప్రజలంతా మనం తయారు చేసిన తర్వాత ఏం నేను సమాధానం చెప్పాలి. చెప్పాను, నీకు 12 కిలోలకు ఎక్కువ రావు, నీ భర్తకు పెన్షన్ వస్తుంది, నీకు రాదు, నువ్వేనైనా కొంచెం ఇంతో అంతో కష్టపడి మీ ఇల్లు నడుపుకోవాలి తప్ప అన్ని ప్రభుత్వం తెచ్చిపెట్టాలి అంటే అది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భర్తకి భార్యకి ఇద్దరికి పెన్షన్లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉందనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ వచ్చేటువంటి ఆదాయాలు కూడా గతంలో కంటే కొంచెం తగ్గినాయి, వేరియస్ రీజన్స్. అవును. తర్వాత ఉన్న ఆదాయాలలో 6,500 కోట్లు 1వ తారీఖు నాడు జీతాలు, పెన్షన్లు ఇవ్వాల్సిందే. 6,500 కోట్లు వడ్డీలు, ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సిందే. నీకు వచ్చేది ప్రభుత్వం లెక్క 18,500 కోట్లు. మిగతా 5,500 కోట్లతోనే నువ్వు రాజ్యాన్ని నడపాలి. దాంట్లోనే నువ్వు 2,000 పెన్షన్ ఇవ్వాలి, ఫ్రీ కరెంటుకు డబ్బులు కట్టాలి, తర్వాత మీకు రైతుకు బోనస్ ఇచ్చే దాంట్లో ఇవ్వాలి. ఇవన్నీ కూడా నీ 5,500 కోట్లు సరిపోవు కదా. నెలకు ఒక 4,000-5,000 కోట్లు తక్కువ పడుతున్నాయి ప్రభుత్వానికి. ఇవే ఇన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఎవరన్నా కానివ్వండి, దేశంలో అది సుప్రీంకోర్టు చేస్తుందా, ఎలక్షన్ కమిషన్ చేస్తుందా, ఎవరు చేస్తారు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందా, ఎవరికి ఇష్ట రాజ్యంగా అనౌన్స్మెంట్లు చేసి రాష్ట్రాలను దివాలా తీయించేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.